మూడు రోజుల్లోనే 400 కోట్ల మార్కు దాటి ట్రేడ్ని సైతం అల్లాడించేస్తున్నాడు భయ్యా రెబల్ స్టార్ ప్రభాస్. ట్రేడ్ ఎప్పుడు కూడా ఏ సినిమా కలెక్షన్స్ అయినా సరే ప్రొడ్యూసర్ చెప్పిన కలెక్షన్స్ కంటే ఒక 20 కోట్లు తక్కువే చెప్తాయి. ప్రొడ్యూసర్ ఇచ్చిన నెంబర్ కంటే కూడా ట్రేడ్ ఎప్పుడు తక్కువే చెప్తాయి. అయితే మన తెలుగు యూట్యూబర్స్ భయ్యా వేరే ఏ హీరో యొక్క కలెక్షన్స్ అయినా సరే ట్రేడ్ని పట్టించుకోకుండా ప్రొడ్యూసర్స్ ఏదైతే నెంబర్ చెప్పారో దాన్ని మాత్రమే ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం డిస్కౌంట్ ఇచ్చేస్తారు కలెక్షన్స్లో. అంటే డిస్కౌంట్ మామూలుగా ఎవరు ట్రేడ్ ఇచ్చిన దానికంటే కూడా డిస్కౌంట్ ఇచ్చేస్తారు. అదేంటో నాకు అర్థం అవుతుంది. టీటీబీ లైవ్ అని, పవర్ ఆఫ్ మూవీ లవర్ అని ఈ విధంగా చాలామంది కలెక్షన్ చెప్పేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చి చెప్తున్నారు భయ్య. ప్రొడ్యూసర్ నెంబర్ ఏమో అక్కడ 295 కోట్లు 2 రోజులకు వచ్చిందని అంటే వీళ్ళేమో 250 కోట్లే వచ్చింది ట్రేడ్ ఎలా చెప్తుంది అంటున్నారు. మరి మిగిలిన హీరోలందరికీ ట్రేడ్ వర్తించినప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్కి ట్రేడ్ ఎందుకు వర్తిస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇక మొదటి రోజు అయితే 178 కోట్లు వచ్చిందని ప్రొడ్యూసర్ ఫిగర్ రిలీజ్ చేస్తే వీళ్ళేమో 150 కోట్లే వచ్చింది ట్రేడ్ అంతే చెప్తుంది, ట్రేడ్ లెక్కలు అవి అంటున్నారు. మరి మిగిలిన హీరోలందరికీ ఏమో ట్రేడ్ లెక్కలు చెప్పరు కదా, ఓన్లీ ప్రొడ్యూసర్ లెక్కలే చెప్తారు కదా. మరి ప్రభాస్కి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా ట్రేడ్నే చెప్తున్నారు? ట్రేడ్ చెప్పిన దానికి కూడా డిస్కౌంట్ ఇచ్చి చెప్తున్నారు ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. అక్కడ నెంబర్ కనబడుతుంది, పోస్టర్ కనబడుతుంది కదరా. ఇక ఏదేమైనప్పటికీ ట్రేడ్ కూడా ట్రేడ్దే, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళది, హేటర్స్ది వాళ్ళ గోల వాళ్ళదే. అలాగే ఫ్యాన్స్ది సలార్ సినిమా చూసే వాళ్ళదో గోల. వాళ్ళది ఏంటంటే సునామీ మాస్ జాతర చూడటానికి అయితే వచ్చేస్తున్నారు. ఈ విధంగా డే 1 178 కోట్లు రాబట్టగా డే 2 117 కోట్లు రాబట్టింది. 2 రోజులు కలిపి 295 కోట్లు వచ్చినట్టుగా అఫీషియల్ పోస్టర్ అనేది హోంబలి ఫిలిమ్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. ఇక 3వ రోజు సండే కావడంతో 130 నుండి 140 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది. ఈ నెంబర్ పెరిగి 150 వరకు వెళ్ళినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే అఫీషియల్ పోస్టర్ వాళ్ళు రిలీజ్ చేయలేదు, కానీ నేనే 140 కోట్లు డే 3 వచ్చినట్టుగా క్రియేట్ చేసి 295 కోట్లకి 145 కోట్లు కలిపి ఈ విధంగా 236 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ అనేది రిలీజ్ చేశాను అనమాట. ఇవైతే ఎస్టిమేటెడ్ లెక్కలు, కానీ ఈ విధంగానే నెంబర్ ఉంటుందని నేనైతే ఆశిస్తున్నాను. మరి 3వ రోజు ఈ సలార్ మూవీకి ఎంతవరకు గ్రాస్ వస్తుందని మీరు అనుకుంటున్నారో, ఎంతవరకు పోస్టర్ వచ్చినట్టుగా ఈ హంబోలి ఫిలిమ్స్ రిలీజ్ చేస్తుంది అని అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ థియేటర్స్ నా కొడుకుల గురించి కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళ పద్ధతి ఏంటో.